ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ యొక్క డిఫెన్సివ్ యూనిట్ గత సీజన్ కంటే మెరుగ్గా కనిపిస్తోంది. ప్రో కబడ్డీ సీజన్ 12లో లెఫ్ట్ కార్నర్ కోసం తెలుగు టైటన్స్కి రెండు బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. అంకిత్ జాగ్లాన్ అండ్ అమన్ అంటిల్ ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లెఫ్ట్ కార్నర్ డిఫెండర్సే. అమన్ అంటిల్ కావచ్చు, అంకిత్ జాగ్లాన్ కావచ్చు, మంచి ఫామ్లో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో లెఫ్ట్ కార్నర్లో మంచి ప్లేయర్ని, ఇన్ఫామ్ ప్లేయర్ని దింపే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ టీం. ఇక రైట్ కార్నర్ విషయానికి వస్తే వాళ్ళకి 3 ఆప్షన్స్ రైట్ కార్నర్లో అవైలబుల్గా ఉన్నాయి. శంకర్ గడాయ్ మహారాష్ట్రన్ టీం కెప్టెన్ అవైలబుల్గా ఉన్నాడు. తనతో పాటుగా శుభం షిండే మరొక మహారాష్ట్రన్ రైట్ కార్నర్ డిఫెండర్ కూడా తెలుగు టైటన్స్కి ప్రో కబడ్డీ సీజన్ 12లో అవైలబుల్గా ఉన్నాడు. అండ్ వీళ్ళిద్దరిని పక్కన పెడితే అమీర్ హుసేన్ ఎజ్లాల్ అలీ, ఈ ప్లేయర్ ఇరానియన్ టోర్నమెంట్స్లో ద బెస్ట్ రైట్ కార్నర్గా ఉన్నాడు రీసెంట్ టైమ్స్లో. సో ఈ ముగ్గురు ప్లేయర్స్ కూడా రైట్ కార్నర్లో తెలుగు టైటన్స్కి రిప్రజెంట్ చేయబోతున్నారు. అండ్ తెలుగు టైటన్స్ కవర్స్ బ్యాకప్గా గాంధీనగర్ సాయికి చెందినటువంటి ఇద్దరు ప్లేయర్స్ని తీసుకున్నారు. అండ్ వాళ్ళకి లాస్ట్ సీజన్లో రిప్రజెంట్ చేసినటువంటి కవర్స్ సాగర్ రావల్ అండ్ అజిత్ పవార్ ఇద్దరు కూడా ఇన్ఫామ్ ప్లేయర్సే. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్కి రీసెంట్ సీజన్స్తో కంపేర్ చేసుకుంటే ద బెస్ట్ డిఫెన్స్ ఉందని చెప్పుకోవచ్చు ప్రో కబడ్డీ సీజన్ 12లో. మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? తెలుగు టైటన్స్ డిఫెన్స్ యూనిట్ ఇంప్రూవ్ అయిందా? ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ డిఫెన్స్ యూనిట్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుందా? మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి.